వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సీసీఐ కాలనీ ఇంద్రానగర్లో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండగగా కొనసాగుతున్నాయి. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇప్పుడు కళ వచ్చప్ప స్టేజ్కి శ్రీనివాస్ జోషి గారు వస్తేనే కళ వస్తుంది. కాని వాళ్ళే తొందరగా కాని వాళ్ళే వీడియో. శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ నుంచి వికారాబాద్ తాండూర్ నుంచి సిసిఐ కాలనీ మన ఇక్కడ మేము ఎప్పుడు ఇక్కడ 30 ఏండ్లు అయింది మేము ఇక్కడ వచ్చి. 20 ఏండ్లుగా మేము ఇక్కడ గణపతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. తర్వాత ఈసారి మేము దేవీ నవరాత్రులు కూడా ఘనంగా జరుపుకున్నాము. మా దేవీ నవరాత్రులు కూడా ఇట్లే ఘనంగా జరగాలని మేమందరికీ కోరుకుంటున్నాము. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ మేము మహిళలందరము ఎప్పుడు ఐక్యమత్యంగానే ఉండి ఎప్పుడు ఒకటే మాట లాగా ఉంటాము. రామబాణం లాగా కమిటీ వాళ్ళందరూ కూడా ఎప్పుడు సహకరిస్తూనే ఉంటారు. కమిటీ వాళ్ళు మాకెప్పుడు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా మాకు అన్ని రకాల వసతులను చేస్తూ మమ్మల్ని బాగా ఆదరణలో తీసుకుంటారు. మా సిసిఐ కాలనీలో ఈసారి ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరిగినాయి. దానికి మేము కమిటీ తరఫున కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మీ బీఆర్కే న్యూస్ ఛానల్ వాళ్ళకి కూడా మేము థ్యాంక్స్ చెప్తూ ఇక్కడితో ముగిస్తున్నాము. రఘునందన్ రుద్రారంకర్ సిసిఐ కాలనీ తాండూరులోనే మనము ఘనంగా ఈ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటున్నాం. మన లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో
మన ఫ్రెండ్స్ అంతా, మన టీం అంతా, మన కమిటీ అంతా, మన మహిళలంతా మన దగ్గర దాదాపు సిసిఐ కాలనీలో మన జిల్లాలో అంతగా భారీగా జరగనటువంటి కార్యక్రమం మన సిసిఐ కాలనీ మహిళల వల్ల 250 మంది నుంచి 350 మంది మహిళలు మనం పాల్గొంటాం. ప్రతిరోజు పారాయణము, ప్రతిరోజు కోలాటము, ప్రతిరోజు ఆటలు పాటలతో భారీ ఘనంగా జరుపుకుంటామని మన ఈ సిసిఐ కాలనీ ఉత్సవ కమిటీ ఈ ఆధ్వర్యంలో భవానీ మాత అంటారా, దుర్గామాత అంటారా, కాత్యాయని దేవి అంటారా, బాలా త్రిపుర సుందరి అంటారా, ఇట్లా 9 అవతారాలు డైలీ అలంకరణ చేసి మన మహిళలే దీనికి ఒక మూల కారణమని చెప్పుకుని నేను గర్వపడుతున్నాను. మరి నేను కూడా వాళ్ళతో దాంట్లో మన సిసిఐ కాలనీలో ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. రోజు గాయత్రీదేవి పూజలో పాల్గొని, మహామంగళారతిలో పాల్గొని, తిరుమలాచారి మరి శ్రీనివాసాచారి ఆచార్య ఆధ్వర్యంలో మన కమిటీ ఉత్సవ కమిటీ ఒక నిర్దేశకంతో ఒక మహామంగళారతిలో పాల్గొని ఈరోజు గాయత్రీదేవి మాత అంటే మామూలుగా ఉండదు, మోక్షప్రదాయిని అంటారు. అలాగే మన అక్క చెల్లెళ్ళు అందరూ కూడా రెడ్ కలర్ సారీ అంటే ఎరుపు రంగు సారీ కట్టుకొని ఈరోజు ఘనంగా అద్భుతంగా ఈశ్వరి కార్యక్రమం ఉంటది. ఇట్లా ఎక్కడ కూడా జరగదని నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. మన కాలనీ వాసులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపు. వికారాబాద్ డిస్టిక్ తాండూరు పట్టణంలో మన సిసిఐ కాలనీలో దేవీ నవరాత్రులు జరుపుకుంటున్నాము. దేవీ నవరాత్రులు మనం బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేస్తాము. మా దగ్గర మహిళలు ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం లక్ష్మీ పారాయణము, మంగళహారతి ప్రతిరోజు ఉంటుంది. అలాగే ఈరోజు పెద్ద హారతి, మహామంగళహారతి స్టార్ట్ చేశాము. ఈ శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ నుండి మేము స్టార్ట్ చేశాము. ఫస్ట్ మేము గణపతి స్టార్ట్ చేశాము. గణపతి 20 years అయింది కాబట్టి ఈసారి దేవీ నవరాత్రులు ఫస్ట్ టైము స్టార్ట్ చేశాము. ఈరోజు మేము గాయత్రీ దేవి పూజ జరిగింది. ఈ గాయత్రీ దేవి పూజలో మహాహారతి స్టార్ట్ చేశాము. ఈ మహాహారతి చాలా అద్భుతంగా చాలా ఆర్భాటంగా జరిగింది. మా దగ్గర ప్రతిరోజు మహిళలు 350 మంది ప్రతిరోజు వస్తారు. అలాగే బాయ్స్ కూడా ఒక 200 మంది వరకు వచ్చి ప్రతిరోజు 12 గంటల వరకు, నైట్ 12 గంటల వరకు ఆటలు పాటలు అన్నీ ఉంటాయి. అలాగే ఈ కాలనీలో జరిగినట్టు ఎక్కడ జరగదు. కాబట్టి మన హైందవ ధర్మంలో ప్రతిరోజు ప్రతి ఒక్కరు పూజల్లో పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ ఇలాంటి దేవి మాతలను ప్రతి కాలనీలో పెట్టి పూజించాలని కోరుచున్నాం.